అన్నమయ్య జిల్లా పెనగలూరు పోలీస్ స్టేషన్లో బాధితురాలకు 3 రోజుల నుంచి న్యాయం జరగలేదని బాధితురాలు ఆమె బంధువులు పెనగలూరు మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన బాట చేపట్టారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని ఈటీ మార్పురంకు చెందిన పొసలదేవి లావణ్య అనే యువతిని బైర్రాజు వెంకటసాయి అనే యువకుడు 3 ఏళ్లుగా శారీరకంగా అనుభవించి పెళ్లికి నిరాకరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గత 3 రోజుల నుంచి పెనగలూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగకపోవడంతో బాధితురాలు పొసలదేవి లావణ్య గ్రామస్తులు పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి మాకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బాధితురాలకు పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట రోగర్ బాటిల్తో ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. బైరాజు వెంకటసాయితో పెళ్లి చేయకపోతే నేను పోలీస్ స్టేషన్ ఎదుటనే చచ్చిపోతానంటూ బాధితురాలు పొసలదేవి లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్లాంటి న్యాయం నాకు జరగల. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నది. ప్రతి చూసి మాట్లాడి న్యాయం చేస్తాను పోయిన ఆయన చల్లబడి వచ్చాడు. మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఊర్లోకి పోతామా కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కూడా కొని పడేసినావు. నువ్వేం చేసుకుంటావు చేసుకో, యూట్యూబ్ ఎక్కుతావా ఎక్కువ. నీకు జరిగేది ఇదే. నువ్వేం చేసుకుంటా సిఏ కాదు డిఎస్పీ కాదు అందరు రావాల్సిందే. ఇడికి కేసు వేసింది ఈడ. ఇది ఏది తెగకుండా మొత్తం ఎందుకు రమ్మంటారు? పెళ్లి చేస్తేనే నాకు న్యాయం జరిగినట్లు. బయటకు వస్తా అంటే సింగపూర్ పోయి తెచ్చుకుంటా అన్నాడు. సింగపూర్ పోయి బెయిల్ తెచ్చుకుంటానన్నాడు. అలాంటి సమయానికి నేను ఎందుకు రావడం? ఆ పరిష్కారానికి నేను ఎందుకు రావడం? నాకు తెలియదు సార్. నాకు న్యాయం జరగాలి. పట్టుకోయా మళ్ళా తాగితే సచ్చే సావనే ఇబ్బంది లేదు. చచ్చిపోయినా కాదు రావాలి. ఒక కూతురు లేరా? పోనీ కూతుళ్ళు లేరు, భార్యలు లేరు. కానీ వాళ్ళ అమ్మ ఎవరు ఆడదే కదా, నాలాంటి ఆడదే కదా. దిగి రావాలి. వాళ్ళు ఎవరికి నీటికి వచ్చి నాకు న్యాయం జరిపించండి. నాకు న్యాయం అంటే పెళ్ళే. నేను సస్తా వాడిని చంపి నేను సస్తా. 3 రోజులకు నేను కూడా బయటకు వచ్చా. వాడు సింగపూర్ పోతే ఢిల్లీ పోయి తెచ్చుకుంటాను బెయిల్. వాడికి ఇచ్చిన నాకు ఇక్కడ బెయిల్. తప్పు చేసిన 30 తిరిగితే నేను తిరగలేనా? నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్.